చేశారు కదా! చాలా చాలా ట్రూగా లవ్ చేశారు కదా! మీ ఆనందాలు, మీ చిన్న చిన్న ఆనందాలని పక్కన పెట్టేసి, మీ కెరియర్ పక్కన పెట్టేసి, మీ సాక్రిఫైసెస్ చాలా ఇచ్చి, ఎన్నో ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్‌ని మీరు తీసుకొని వచ్చి, ఇంకా ట్రై చేయాలనే చూస్తూ ఉంటారు. నాకు తెలుసు లవ్ అలానే ఉంటది. నేను ఒప్పుకుంటాను. ఒక రిలేషన్‌షిప్‌కి కమిట్ అయ్యామంటే ఒకళ్ళు అలానే ఉంటారు. ఒకళ్ళు మాత్రం చాలా ఈజీగా ఉంటారు. ఎలా అంటే వెరీ నథింగ్ అన్నట్లుగా. కానీ ఆ ఒక్కళ్ళు మాత్రం వాళ్ళల్లో ఆ చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలనే పెద్దగా ప్రెజెంట్ చేయడానికి చూస్తారు. ఏదైనా సాక్రిఫైస్ కానివ్వండి, లేదా ఏదైనా వాళ్ళకి సంబంధించి సెలెక్ట్ చేయాలన్నా, కేర్ చేయాలన్నా, ఎనీథింగ్. బర్త్‌డే వస్తుందంటే ఒక్క 1 వీక్ ముందు గాదు, 2 వీక్స్ ముందు గాదు, 2 మంత్స్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని, లేదంటే రిలేషన్‌షిప్‌లో యానివర్సరీ వస్తుందంటే ఎలా ప్లాన్ చేయాలని యాంక్సైటీ. ఇవన్నీ ఒకళ్ళకే ఉంటాయి. నాకు తెలిసి ప్రతి ఒక్క పేరులో ఇప్పుడున్న వాళ్ళలో ఒకళ్ళకే ఉంటుంది. ఇంకా ఇద్దరు ఉన్న వాళ్ళున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఉన్నారు. బట్ కొంతమంది ఇలానే ఎక్కువున్నారు. సో, నీకు తెలుసు నీ వైపు నుంచే ఎఫర్ట్స్ ఉన్నాయని. అయినా సరే ఇంకా ఎఫర్ట్స్ ఉంటే అయన్నీ ఎక్కడి నుంచొస్తే ఆ ఎఫర్ట్స్ అన్ని లైఫ్, కెరియర్ మీద పెడితే ఎంత బావుండిద్దో. బట్ స్టిల్ ఆ పర్సన్ మీదే పెట్టాలనిపిస్తది గాబట్టి తప్పులేదు. అవకాశం ఉన్నంత వరకు ట్రై జేయొచ్చు. ఇంకా అవకాశం లేదని నీకనిపిచ్చాక గూడా ఇంకా ట్రై జేస్తే దానిలో అర్థం లేదు.